ఎవరిని చూడకూడదు. అలా కొన్ని గడిలు చూస్తే ఒక్క జీలకర్ర బెల్లం మిశ్రమాన్నే సృష్టిలో ఏ మిషనో వేరు చేయలేకపోయిందండి. ఇప్పటి వరకు ఏదైనా విడదీయచ్చు రెండు పదార్థాలు, జీలకర్ర బెల్లం మిశ్రమం అలా కాదు. ఇద్దరి మనసులో ఒకటైతే, ఇద్దరు దేహాలు ఒకటైతే, ఇద్దరు ఆలోచనలు ఒకటై ఆ బంధం ఎంత గట్టిగా ముడిపడుతుందో. మనం ఏం చేస్తామంటే అమ్మాయిని అబ్బాయిని పెళ్లి కూతురు రెడీ చేయడానికి 2 నిమిషాలు లేటుగా తీసుకొచ్చి పెళ్లి చేస్తే అమ్మాయికి గానీ అబ్బాయికి గానీ ఇద్దరులో ఎవరో ఒకరికి ఎప్పుడు అనారోగ్యం వస్తూనే ఉంటుందండి. ముహూర్తానికి పెళ్లి జరగకపోతే, కరెక్ట్ ముహూర్తం అంటే ముహూర్తమే, అక్కడ బ్రాహ్మణం చేయించినటువంటి ఆ సమయానికి మనం పెళ్లి చేయించేశారు. ఈ జీలకర్ర బెల్లం ఆకులు పెట్టి మాత్రం చేయకూడదండి. మీరు ఏ పెళ్లికి వెళ్ళినా మరి బ్రాహ్మణం చేయిస్తున్నారు కదా, మీరు ఆకులతో ఇస్తే ఆకులతో చేస్తారు. పెద్ద తాటాకు తీసుకొచ్చి అందులో జీలకర్ర బెల్లం ఇస్తే దాంతో పెట్టిస్తారు. అని చెప్పినా మనం వినం. ఆకులతో పెట్టకూడదు, దేవుడి కళ్యాణం కాబట్టి అక్కడ ఆకులు పెట్టి అది చేస్తాను దేవుడి కళ్యాణం. మన నిజమైన పెళ్లిలోనూ మీ అమ్మాయికో అబ్బాయికో మా అమ్మాయికి జీలకర్ర జిగర అది అడుచుకోకూడదు అని అనకండి. ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అన్యోన్యంగా ఉండేలాగా ఇలా చెయ్యాలి. ఆ తర్వాత చక్కగా మాంగళ్య ధారణ జరుగుతుందండి. తల్లి తర్వాత మగవాడి యొక్క శ్రేయస్సు కోరుకునేది పొద్దున్నే నెలకు వచ్చిన వెంటనే మెడలో మంగళసూత్రం తీసుకుని కళ్ళకు అద్దుకుని, ఎందుకంటే పతియే ప్రత్యక్ష దైవం అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మంగళసూత్రం కళ్ళగద్దుకుని లేస్తుందండి భారత స్త్రీ. పూజా అనంతరం స్వామివారి దగ్గర ఆ హారతం చక్కగా తన మంగళసూత్రానికి ఇచ్చి, నా భర్త పూర్ణాయుష్యం కలిగి ఉండాలి, అంటే ఎక్కువ కాలం బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, తద్వారా నన్ను, నా పిల్లలను, నా కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలని దేవుడి దగ్గర వేరుకునేది భార్య. అలాంటి మంగళసూత్రాలు ఎందుకు చూపించి భగవంతుని అడుగుతుందండి? భర్త యొక్క ఆయుష్ని మంగళసూత్రంలో అక్కడ పెళ్లి చేసేటటువంటి పురోహితులు బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో దానికి జత చేస్తారండి మంగళసూత్రం. భగవంతుని మీరు ఏది అడిగినా అది మంగళసూత్రం ద్వారా మీ భర్తకు అందుతుంది. అలాంటి మంగళసూత్రం ప్రక్కన, మంగళసూత్రం మాంగళ్య దేవత ప్రక్కన మీరు పెళ్లిసులు తాళ చేతులు పెట్టారంటే మీ భర్తకి ఎప్పుడు కూడా అనారోగ్యమే ఉంటుంది. మంగళసూత్రం ఎప్పుడూ పెట్టకూడదు. ఆ తర్వాత చక్కగా కుంకుమ అద్ది ఒక పువ్వు వెనకాల పెట్టి మంగళసూత్రం వెనకాల హారతి ఇవ్వాలి మాంగళ్య దేవతకి. ఆ తర్వాత అక్కడ వరకు ఏమైందండి? జీలకర్ర బెల్లం మంగళసూత్రం కట్టడం అయింది కదా. ఈ సందర్భంలో స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి చక్కని కీర్తనలు ఉన్నాయండి. పెళ్లి పాటలు, పిడికిటి తలంబరాలు పడతారు కదా చక్కగా.